సినిమా వాళ్ళని ఎంత వేధింపులు చేశారని కేటీఆర్ని ఉద్దేశించారు. అవునండి, ఆయనకు మంత్రిగా ఉన్నప్పుడు అహంకారంతో మదమెక్కి ఎంతోమంది సినిమా యాక్టర్ల జీవితాలతో ఆడుకొని ఈరోజు వాళ్ళని డ్రగ్స్ కేసులో ఇరికిచ్చి ఆయన మాత్రం పక్కకు తప్పుకొని ఈరోజు ఎంతో మానసిక వేదనకు గురయ్యి ఒక విధంగా ఈరోజు నాగ చైతన్యకు విడాకులు అవ్వడానికి కారణం కూడా కేటీఆర్ గారే. నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను. మీరు ఎంక్వైరీ కొండా సురేఖ దొంగ ఏడుపులు దొంగ మాటలు మాట్లాడుతుంది. గతంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి హీరోయిన్ల ప్రస్తావన మాట్లాడారు కదా, అప్పుడు ఆమె మహిళ కాదా? అప్పుడు ఆ మనోభావాలు దెబ్బతిన్నట్టు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు కూడా మాట్లాడినా ఫోన్ ట్యాపింగ్లు చేశారు అనేటువంటి విషయంలో కూడా నేను మాట్లాడినా. ఆయన వినకపోతే ఉంది అని చెప్పి వాళ్ళ మనోభావాలు దెబ్బతీశారంటున్నాడు. ఫోన్ ట్యాపింగ్ అవును చేసింది ఎవరు? మీరే కదా. మీరు చేయడం అనేది తప్పు అని చెప్పి మేము బహిర్గతం చేసాం కానీ పేర్లు చెప్పలేదు కదా. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సామంత్య విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలామంది హీరోయిన్లు తొందరగా పెళ్ళిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్లో అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. ఎందుకండి ఎందుకేడు దొంగ మాటలు నా మీద వ్యక్తిగతంగా నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు నేను ఎందుకు దొంగ ఏడుపులు ఏడుస్తాను? నువ్వు ఎవరి మీద వచ్చినప్పుడు ఏడిస్తే ఏదో నాటకం చేసినట్టు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, నా మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతారు. సిగ్గు లేకుండా మీ భారతీయ రాష్ట్ర సమితి పైన పేరు ఉంటుంది, అకౌంట్ పేరు, కింద మీ ఫోటోలతోటి కామెంట్లు ఉంటాయి. ఇవన్నీ ఉంటే అట్లీస్ట్ కొంచెమన్నా మనసున్న మనిషిగా హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశాడు, నువ్వు మనిషివేనా? అసలు నువ్వు ఒక తల్లికి పుట్టలేదా? ఒక భార్యను చేసుకోలేదా? ఒక బిడ్డను కనలేదా? నువ్వు మనిషివి కాదా? పశువువా? నువ్వెందుకు రియాక్ట్ అవుతలేవు? మీ భారతీయ నువ్వు ఒక వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా నువ్వు రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. అకౌంట్ మాది కాదని చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళను పార్టీల నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది. మూడు అకౌంట్లు దుబాయ్ నుంచి జరుగుతున్నాయండి. 3 అకౌంట్ ఇక్కడి నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇది కొత్త కాదు. ఆ రోజు నుంచి విజయలక్ష్మిని చేశారు, సీతక్కని చేశారు, ఈరోజు నన్ను చేశారు. అసలు దానికి పద్ధతి పాడు ఉందా అని అడుగుతా ఉన్నాను. మీకు మనుషులకున్న అనుబంధాల గురించి, సంబంధాల గురించి ఏమైనా అవగాహన ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. సైబర్ క్రైమ్లో పెట్టామండి, పోలీస్ స్టేషన్లలో కూడా పెడతాము. పిసిసి ప్రెసిడెంట్ గారిని కూడా పెట్టామని కోరాను. అదేవిధంగా మరి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోమని చెప్పడం జరుగుతూ ఉంది. కాకపోతే ఇది మాకు వచ్చేసి నాన్ అవైలబుల్ కేసు, దానివల్ల వాళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ముందు జరిగితే మాత్రం దీన్ని సీరియస్గా తీసుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రెసిడెంట్ సెక్రటరీ మాట్లాడితే సబ్జెక్ట్ అంతా ఒకటే, ఏం మాట్లాడినా సబ్జెక్ట్ ఒకటి. మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఫస్ట్ మీరు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం గ్రహించండి. ఇప్పుడు అబద్ధాలు చెప్పడము, జీవోలు ఇవ్వడుగా ఇవ్వడము, ఆ ఇచ్చిన జీవోల 10% కూడా ఆచరణ నోచుకోకపోవడము, రోజు పొద్దున్నే సాయంత్రం అబద్ధాలు రావడం, ఇవన్నీ గత ప్రభుత్వం చేసినటువంటి విషయాలు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రాజ్యంలో వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అన్నింటి మీద కూడా కూలంకషంగా చర్చించి మనం సాధిస్తూ ఉన్నాము. మీ మీద చిత్తశుద్ధి లేకుంటే అసలు కమిటీ వేసేది కాదు. అది కూడా ఒక సీనియర్ నాయకులతో కమిటీ వేసారు. అందులో విద్యార్థి రాజకీయ ప్రభాకర్ గారు ఉన్నారు, కొంచెం లెజిస్లేషన్ అవగాహన శ్రీధర్ బాబు గారిని పెట్టినారు. మీ సమస్యని పరిష్కరించాలంటే చిత్తశుద్ధి ఉంది కాబట్టి కమిటీ వేసినారు. సమస్య ఏదైనా కొంత జట్లమైనటువంటి ప్రాబ్లం వచ్చి వెనక ముందు అవుతుంది. మనం డెడ్ లైన్ పెట్టుకొని పోలేదు. ముఖ్యమంత్రి గారికి కానీ మాకు కానీ దీని మీద ఒక అవగాహన, ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉంది, చేయాలనే ఆలోచన.
మీరు గతంలో చూశారు, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి అనేది గత ప్రభుత్వంలో మీరు ఉద్యోగాల విషయం తీసుకుంటే ఇవాళ చెప్తూ నోటిఫికేషన్ మేము ఇస్తామని చెప్తున్నారు. నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు, తప్పించుకున్నారు కదా, వాళ్ళే కోట్లు వేయించారు కదా. మరి మేము రాగానే 30,000 ఉద్యోగాలు ఇచ్చాం, ఇంకా ఒక 20,000 ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం. 10 ఏళ్ళలో ఆయన ఇచ్చిన ఉద్యోగాలంతా, మేము 9 మాసాలు ఇచ్చిన ఉద్యోగాలంతా. ఇప్పుడు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ముందుకు పోతా ఉన్నాం. ప్రభుత్వం అంటే మంత్రులు ఎమ్మెల్యే కాదు, మీరు కూడా ప్రభుత్వం భాగస్వామ్యులు. ఉద్యోగస్తులు ప్రభుత్వాన్ని వేరే చూడలేము, ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వం భాగస్వామ్యమే. మీరు మేము మంత్రులంతా కలిసిన ప్రభుత్వం ముందుకు పోతుంది. ప్రభుత్వం ఉన్నది ఎవరి కోసము? వాళ్ళగా మా కుటుంబం కోసమో లేక మాకు ప్రభుత్వ ఆస్తులు నాగేశ్వరం కోసం ఆక్రమించడం కోసం కాదు. మాకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉంది, ఆలోచన ఉంది. ఉద్యోగస్తులు కానీ, నిరుద్యోగులు కానీ, రైతులు కానీ, వీటన్నిటి పట్ల కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన ఉంది, ఒక వ్యూహం ఉంది. దాని ప్రకారం పోతా ఉన్నాము. ఇవాళ దురదృష్టం ఏంటంటే సోషల్ మీడియాలో సోషల్ సెన్స్ లేకుండా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉంటే జనము నమ్ముతా ఉన్నాం. దౌర్భాగ్య పరిస్థితి. నేను మీ ద్వారా మీకు చెప్తాను, ప్రజలకు చెప్తాను, వాస్తవాలు తెలుసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వము స్వార్థంగా కుటుంబాల కోసం దానికోసం చేసే ప్రభుత్వం కాదు. మేము ఎన్నికల ముందు ఏవేవైతే అంశాల మీద స్టడీ చేసి ఈ అంశాన్ని మనం ఛేదించాలని అనుకున్నామో అన్నిటి పట్ల కూడా వెనకాల వేసేది లేదు. ఒకటొక్కటిగా అంటే చేయించుకోలేకపోతాము. దీంట్లో కొంత టెక్నికల్ సమస్యలు ఉన్నాయి, మీకు తెలుసు, మాకు తెలుసు. దాన్ని ఎట్లా ఛేదించాలనేది కమిటీ అన్ని రకాలుగా పరిశీలిస్తూ ఉంది. ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు. కేసీఆర్కున్న ఆర్థిక వెసులుబాటు ఇవాళ ఉందా మనకి? వాస్తవాలు చెప్పుకుంటే ఆయన కట్టిన అప్పులు 11,000 రూపాయలు అప్పులు బాకీలకు పోతుంది. 7 లక్షల రూపాయలు అప్పు తీసిపోయింది. సీఎం రిలీఫ్ ఫండ్ 40,000 చెక్కులు ఆయన బకాయి పెట్టిపోతే మేము తీరుస్తా ఉన్నాం కదా. నేను కానీ, సురేష్ కానీ, ప్రభాకర్ కానీ ఒక సీఎంఆర్ రిలీఫ్ అడుగుతూ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ పాత పెట్టిన 40,000 చెక్కులు ఇస్తా ఉన్న పరిస్థితి వల్ల ఈజీఎస్ నిధులు పాత పెట్టి తీరుస్తా ఉన్న పరిస్థితి. ఎన్నికల ముందు వైన్ సెంటర్ పెట్టుకొని డబ్బులు కాలేసిన పరిస్థితి. మధ్యాహ్నం అన్ని అట్టెక్కించండు. ఇప్పుడు అన్నీ కూడా ఆర్థికంగా ఎంత ఇబ్బంది అంటే ముఖ్యమంత్రి గారికి నెల తిరిగేసరికి 200-300 కోట్లు తప్ప మీ చేతులు మిగులు పట్టలేదు అన్న పరిస్థితిలో అన్ని ఇబ్బందులు నోచుకుంటూ ఒకటొక్కటిగా సమస్య తీరుస్తూ ఉన్నాము. అనుభవంలో కంపెనీలో ఉన్నారు. మీరే అంటారు కంపెనీ చాలా స్పీడ్గా పోతుందని. అధికారుల విషయం మాట్లాడుతారు. అధికారులు కాదు శాసనాలు చేసేది. అధికారులు అనేది వాళ్ళకు ఉండేటువంటి పరిమితుల్లో వాళ్ళు చెప్పాల్సినవి చెప్తారు. కొన్ని వాస్తవాలు ఉంటాయి, కొన్ని లేనంటే అవసరం ఉంటే ఉండొచ్చు. బట్ అల్టిమేట్గా నిర్ణయం చేయాల్సింది ముఖ్యమంత్రి, క్యాబినెట్. వాళ్ళకు ఆలోచన ఉంది ఈ సమస్య విషయంలో. డెఫినెట్గా